Now we are going to discuss about phase diagram. So in previous class we already discussed about the phase diagram. Phase diagram నుంచి ఐరన్ కార్బన్ phase diagram నుంచి చూసాం. అండ్ ఈ కమింగ్ టు ఈ phase diagramకి వచ్చేసరికి we have different compositions are there. అంటే కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అండ్ డిక్రీజ్ అవ్వడం అనే కండిషన్ బేస్ చేసుకొని we have different compositions అనేవి ఫామ్ ఉన్నాయి. అండ్ డ్యూ టు దిస్ కాంపోజిషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ అండ్ టెంపరేచర్స్ వేరీ అయ్యే కొద్దీ కూడా మెటల్ ఏదైతే ఉంటుందో దట్ స్ట్రక్చర్ విల్ బీ వేరీడ్ అవుట్ అమ్మ. మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ అనేది వేరీ అవుతుంది. అండ్ కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మైక్రో స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మైక్రో స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ మైక్రో స్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది అండ్ ఏంటి ఆ మైక్రో స్ట్రక్చర్స్ అనేది వీ కెన్ సీ దట్ అమ్మ. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వీ ఆల్రెడీ నో దట్ వాట్ ఈస్ ఫేజ్ డయాగ్రమ్. సో ఫేజ్ డయాగ్రమ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఫేజెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అల్లాయ్ సిస్టమ్. అల్లాయ్ సిస్టంలో ఏ ఫేజెస్ అనేవి ప్రజెంట్ అవుతాయో ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ఫేజ్ డయాగ్రమ్ అంటారు. అండ్ ఈ ఫేజ్ డయాగ్రమ్ ఈజ్ ఇన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కాంపోజిషన్ అమ్మ. సో టెంపరేచర్ ప్రెజర్కి అండ్ కాంపోజిషన్కి మధ్యలో, అంటే కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ కంటెంట్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఐరనే తీసుకుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఉంటుందో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని వీ కెన్ హ్యావ్ దట్ గ్రాఫ్ అమ్మ. అండ్ ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో అగైన్ డిఫైన్ యాజ్ ది మ్యాప్ షోయింగ్ ది స్ట్రక్చర్ ఆర్ ఫేజ్ ప్రజెంట్ యాజ్ ది టెంపరేచర్ అండ్ ఓవరాల్ కాంపోజిషన్ ఆఫ్ ది మెటీరియల్ అమ్మ. సో ఇక్కడ మ్యాప్ అనేది స్ట్రక్చర్ ఆర్ ఫేజ్ ఏ ఫేజ్ ప్రజెంట్ అయి ఉంటుంది యాజ్ ది టెంపరేచర్ అండ్ ఓవరాల్ కాంపోజిషన్. అగైన్ టెంపరేచర్కి అండ్ కాంపోజిషన్కి మధ్యలో ఉండే రిలేషన్ అనేది ఎలా ఉంటుందనేది చూస్తున్నాం. అండ్ ఈ ఫేజ్ డయాగ్రామ్ని ఆల్సో నోన్ యాజ్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ డయాగ్రామ్. ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ డయాగ్రామ్ అని కూడా అంటారమ్మా. అండ్ హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఐరన్ కార్బన్ అల్లాయ్ ఫేజ్ డయాగ్రామ్ అమ్మ, ఆర్ ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ అంటారు. అండ్ ఇక్కడ ఫేజ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ ఆర్ షోయింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎల్లో కలర్ ఏదైతే చూపిస్తున్నామో త్రూ అవుట్ ది ఎల్లో కలర్ ఇండికేట్స్ ది స్టీల్ అమ్మ. అంటే 0 నుంచి 2% దాకా ఏదైతే కంటెంట్ ఉంటుందో కార్బన్ పర్సంటేజ్ దట్ ఈస్ నోన్ యాజ్ స్టీల్ అంట. అండ్ కంప్లీట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఇండికేటింగ్ ది క్యాస్ట్ ఐరన్. అంటే అబౌవ్ 2.06% టు 6.5% దాకా ఉండే కంటెంట్ మొత్తాన్ని క్యాస్ట్ ఐరన్ అంటున్నాం. అగైన్ కమింగ్ టు టెంపరేచర్ కండిషన్స్ అమ్మ, బిలో 1333 degrees Fahrenheit దాకా ప్యారలైట్, ఫెర్రైట్ అండ్ సెమెంటైట్ ఇవి ఫామ్ అవుతాయమ్మా. అండ్ అబౌవ్ 1333 degrees Fahrenheit దగ్గర ఆస్టినేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి రేంజ్ బిట్వీన్ 2055 degrees Fahrenheit టు 1333 degrees Fahrenheit అమ్మ. ఈ 2 రేంజెస్ మధ్యలో ఆస్టినేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఆస్టినేట్ అనేది బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్ అండ్ టెంపరేచర్ బేస్ చేసుకొని ఉంటుందమ్మా. కార్బన్ కంటెంట్ కానీ అలానే ఇంక్రీజ్ అవుతుంది అంటే సెమెంటైట్ అండ్ లెడబరైట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆ కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే బ్రిటిల్ అండ్ హార్డ్గా తయారవుతుంది. మెటీరియల్ అనేది బ్రిటిల్ అండ్ హార్డ్గా తయారవుతుందమ్మా. అండ్ కమింగ్ టు రెడ్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ ఆస్టనైట్ సాలిడ్ సొల్యూషన్ కార్బన్ ఇన్ గామా ఐరన్. సో గామా ఐరన్లో కార్బన్ కంటెంట్ అనేది ఆస్టనైట్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లూ జోన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ లిక్విడ్ జోన్ అమ్మ. అంటే నియర్లీ 3000 degrees Fahrenheit టెంపరేచర్కి మన ఐరన్ అండ్ కార్బన్ని కానీ హీట్ చేసామంటే కంప్లీట్గా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ లిక్విడ్ జోన్ అంట. అండ్ ఆ టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ కూడా దట్ విల్ బీ అగైన్ కన్వర్టెడ్ టు సాలిడ్ స్టేట్కి కన్వర్ట్ అవుతూ వస్తుందమ్మా. అండ్ ఆరెంజ్ జోన్కి వచ్చేసరికి ఆస్టనైట్ ఇన్ లిక్విడ్. సో ఈ కంప్లీట్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది ఆస్టనైట్ జోన్కి క్రియేట్ అయ్యి అగైన్ ఇట్ విల్ బీ సమ్వాట్ సొలిడిఫైయింగ్ అమ్మా. సో లైట్గా సొలిడిఫై అవుతూ ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్ కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ దీస్ ఆర్ ది కండిషన్స్ అమ్మా. ఇక్కడ గామా అంటే ఆస్టనైట్ అంటున్నాం, అండ్ ఆల్ఫా అంటే ఫెర్రైట్, అండ్
అండ్ డెల్టా అంటే డెల్టా ఐరన్, అండ్ సిఎం అంటే సెమంటైట్, ఎల్ అంటే లిక్విడ్. సో ఎల్ అంటే లిక్విడ్ తోటి డినోట్ చేస్తున్నా. అండ్ దీస్ ఆర్ ది కండిషన్స్. అండ్ ఇక్కడ స్టీల్ అండ్ కాస్ట్ ఐరన్ అనేది పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ 0.83% దాకా కార్బన్ కంటెంట్ కానీ ఉంటే హైపోఎటిక్టాయిడ్ అంటారు. అండ్ 2.06% దాకా, 0.83% 2.06% దాకా ఉంటే హైపర్ ఎటక్టాయిడ్ అంటారమ్మా. దీస్ ఆర్ అబౌట్ ది ఫేజ్ డయాగ్రామ్. అండ్ ఈ ఫేజ్ డయాగ్రామ్లో డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇక్కడ మనం కానీ చూసామంటే హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ మైక్రో కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఐరన్ కార్బన్ అల్లాయిస్. మన మైక్రో కార్బన్ అల్లాయిస్కి వచ్చేసరికి ఐరన్ కార్బన్ అల్లాయిలో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మైక్రో స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దోస్ ఆర్ ఫెర్రైట్, ఆస్టినైట్, సెమంటైట్, ప్యారలైట్, లెడబరైట్, మార్టెన్సైట్, టార్సైట్, సార్బైట్ అండ్ బైనైట్ అమ్మ. సో ఇవి డిఫరెంట్ మైక్రో స్ట్రక్చర్స్. అండ్ వీటిల్లో మనం బేసిక్గా మేజర్గా కనిపించేవి ఏంటంటే ఫెర్రైట్, ఆస్టినైట్, సెమంటైట్, ప్యారలైట్ అండ్ లెడబరైట్ అమ్మ. ఇవి మ్యాక్సిమం మనకి విజిబుల్గా ఉంటాయి. అండ్ మార్టిన్సైట్, టార్సైట్, సార్బైట్ అండ్ బైనైట్ అనేవి లిటిల్ బిట్లో మాత్రమే, అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో టైం వేరియేషన్ అండ్ కార్బన్ కంటెంట్ వేరియేషన్లో ఇవి మాడిఫై అయిపోతుంటాయి, అంటే డిఫరెంట్ స్టేజెస్లోకి కన్వర్ట్ అయిపోతుంటాయి అమ్మ. సో ఇక్కడ కానీ మనం చూసాము అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ కండిషన్ని బేస్ చేసుకొని అండ్ కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ డిఫరెంట్ రియాక్షన్స్ ఆర్ దేర్ అమ్మ. సో ఆ డిఫరెంట్ రియాక్షన్స్ కానీ చూసాము అంటే హియర్ వీ హ్యావ్ ఫస్ట్ ఫిగర్ ఆరెంజ్ అండ్ యాష్ కలర్ ఈజ్ ఇండికేటింగ్ ది ప్యారలైట్. సో ఇక్కడ మనకి ప్యారలైట్ ఫామ్ అవుతుంది అండ్ ఐరన్ కార్బన్ ఫామ్ అవుతుంది. అండ్ ఎటక్టాయిడ్ అంటే డిఫరెంట్ జోన్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర క్రియేట్ అవుతూ ఉంటాయమ్మా. అండ్ ఈ కంప్లీట్ ఎలిమెంట్ అనేది మనం కానీ కన్సిడర్ చేసుకుంటే CO అని చెప్పారమ్మా, కార్బన్ కంపోజిషన్. ఈ కంపోజిషన్ అనేది నియర్లీ 0.76% ఆఫ్ వెయిట్ ఉంటే టెంపరేచర్ కండిషన్ని బేస్ చేసుకొని మారిపోతూ ఉంటుందమ్మా. చూడండి ఇక్కడ కానీ మనం CO కండిషన్ తీసుకుంటే ఈ డాటెడ్ లైన్ రీజియన్ మీద ఫామ్ అయ్యే టెంపరేచర్స్కి వీ కెన్ ప్రొడ్యూస్ దిస్ మైక్రో స్ట్రక్చర్ అమ్మా. మైక్రో స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ F పాయింట్ అనేది చూపిస్తున్నాం అమ్మా. సో ఈ F పాయింట్ అనేది ఇండికేటింగ్ దిస్ ఫిగర్, ఈ ఫింగర్ అనేది ఇండికేట్ చేస్తుంది. F పాయింట్ అంటే ఏంటంటే టెంపరేచర్ బిలో టెంపరేచర్ ఈజ్ నియర్లీ 717 ఆర్ 720 డిగ్రీస్ అమ్మ. సో 720 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర we have carbon composition as 0.76% of carbon composition అనేది ఫామ్ అయితే we will produce this microstructure bottom ఏరియాలో. అండ్ 740 నియర్లీ 740 అలా టెంపరేచర్ కానీ ఫామ్ అయితే we will produce ఆస్టినైట్ అమ్మ. ఇక్కడ గామా తోటి ఇండికేట్ చేస్తున్నాం. ఆస్టినైట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్ఫా అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఫెర్రైట్. సో ఫెర్రైట్గా ఇండికేట్ చేస్తున్నా. అండ్ అగైన్ టెంపరేచర్ అనేది 780 అలా డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఆస్టినైట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ కాంపోజిషన్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు C పాయింట్ అంటే 870 డిగ్రీస్ అలా కండిషన్కి వచ్చినప్పుడు కంప్లీట్గా ఆస్టినైట్ అనేది ఫామ్ అవుతుందమ్మా, గామా. అండ్ బిఫోర్ దట్ పొజిషన్ ఇట్ ఈస్ హ్యావింగ్ సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో అది సాలిడ్ స్టేట్లోకి ఆరెంజ్ కలర్ ఇండికేటింగ్ ది సాలిడ్ స్టేట్ ఇండికేషన్ అనేది చూపిస్తుందమ్మా. అండ్ స్కై బ్లూ ఆర్ గ్రే కలర్ అనేది ఇండికేటింగ్ ది లిక్విడ్ రీజియన్ అమ్మా. సో ఇనిషియల్ పొజిషన్లో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆస్టినైట్ అనేది కంప్లీట్గా లిక్విడ్ ఫామ్లో ఉంది. అండ్ టెంపరేచర్ రెడ్యూస్ అయ్యే కొద్దీ కూడా ఇట్ విల్ బి సొలిడిఫైయింగ్ నేచర్లో ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ ఫేజ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి ఐరన్ కార్బన్ ఫేజ్ డయాగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా ఫెర్రైట్.
సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ బీసీసీ. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్లో ఈ సాలిడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇది స్టేబుల్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది స్టేబుల్గా ఉంటుందమ్మా. అండ్ ఇది మ్యాక్సిమం కార్బన్ కంటెంట్ అనేది 0.022% వెయిట్ అమ్మా. అంటే నియర్లీ జీరో. అంటే కార్బన్ కంటెంట్ అనేది వెరీ మినిమంగా ఉన్న సిచ్యువేషన్లో ఆల్ఫా ఫెర్రైట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర ఫామ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఇది ట్రాన్స్ఫార్మ్ టు ఎఫ్సిసి గామా ఆస్టినైట్. సో ఎఫ్సిసి ఆస్టినైట్గా 912 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే సేమ్ కాంపోజిషనే 912 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది ఆస్టినైట్గా కన్వర్ట్ అవుతుందమ్మా. సో అలాంటి సిచ్యువేషన్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్గా కన్వర్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ఇస్ గామా ఆస్టినైట్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఎఫ్సిసి అమ్మా. సో ఇక్కడ బీసీసీ టు ఎఫ్సిసికి కన్వర్ట్ అయింది. టెంపరేచర్ 912 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అప్ టు 1395 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కార్బన్ కంటెంట్ అనేది మ్యాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది 2.14% ఆఫ్ వెయిట్ అమ్మ, కార్బన్ వెయిట్. అండ్ ఇది బీసీసీగా కన్వర్ట్ అవుతుంది. సో అగైన్ ఈ ఎఫ్సిసి అనేది బీసీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అట్ 1395 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈజ్ నాట్ స్టేబుల్ బిలో ద ఎటెక్టాయిడ్ టెంపరేచర్. బిలో 727 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత అది స్టేబుల్గా ఉంటుందమ్మా. ఆర్ అన్లెస్ కూల్డ్ ర్యాపిడ్గా కూల్ చేస్తే తప్ప. నెక్స్ట్ ఆల్ఫా ఫెర్రైట్ ఆర్ డెల్టా ఫెర్రైట్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ బీసీసీ ఎఫ్ఈఎం. అండ్ ద సేమ్ స్ట్రక్చర్ యాజ్ ఆల్ఫా ఫెర్రైట్ అమ్మ. ఆల్ఫా ఫెర్రైటే స్టేబుల్ ఓన్లీ ఎట్ హై టెంపరేచర్ దగ్గర స్టేబుల్గా ఉంటుంది. అబౌవ్ 1394 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్టేబుల్గా ఉంటుంది. అండ్ 1538 డిగ్రీస్ కానీ రీచ్ అయింది అంటే అది మెల్ట్ అవుతుందమ్మా. అంటే అప్ టు దట్ ఏరియా ఇట్ విల్ బి ఎట్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. డెల్టా ఇండికేటింగ్ ది సాలిడ్ కండిషన్ అని మీనింగ్ అమ్మ. అండ్ Fe3C ఐరన్ కార్బైడ్ ఆర్ సెమెంటైట్ అమ్మ. సో సెమెంటైట్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఇది ఇంటర్మెటాలిక్ కాంపౌండ్ ఈజ్ మెటాస్టేబుల్. అంటే ఇది సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు సాలిడ్కి కన్వర్ట్ అవుతున్న రేంజ్ అమ్మ, ఇంటర్మీడియట్ రేంజ్ అవుతుంది. అండ్ ఇట్ రిమైన్స్ యాజ్ ఏ కాంపౌండ్ ఇండెఫినెట్లీ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ డీకంపోజెస్ వెరీ స్లోలీ విత్ ఇన్ సెవరల్ ఇయర్స్. సో సెవరల్ ఇయర్స్ పడుతుందమ్మా డీకంపోజ్ అవ్వడానికి. ఇంటూ ఆల్ఫా ఫెర్రైట్ అండ్ గ్రాఫైట్ ఎట్ 650 to 700 డిగ్రీ సెంటిగ్రేడ్. 650 to 700 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది డీకంపోజ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి హైపోఎటక్టాయిడ్ అల్లాయిస్ అమ్మ. హైపోఎటిక్టిక్ అల్లాయిస్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ అనేది 2.5 to 4% కార్బన్ కంటెంట్ ఉంటే అట్ దట్ కండిషన్ బేస్డ్ ఆన్ ది కూలింగ్ కండిషన్ అమ్మ. కూలింగ్ కండిషన్ బేస్ చేసుకొని డిఫరెంట్ మైక్రో స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. దోస్ ఆర్ ఫాస్ట్గా కానీ మనం ఆ కాంపోజిషన్ దగ్గర కానీ కూల్ చేసాము అంటే వీ కెన్ గెట్ వైట్ క్యాస్ట్ ఐరన్ అమ్మ. వైట్ క్యాస్ట్ ఐరన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మోడరేట్గా మీడియం కండిషన్లో కానీ కూల్ చేసామంటే ప్యారలైట్ ఆర్ గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆ ఏరియా దగ్గర ఆ పొజిషన్ దగ్గర మనకి గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు స్లోగా కూల్ చేసామంటే ఫెర్రైట్ ఆర్ గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. సో ఇక్కడ ప్యారలైట్, ఫెర్రైట్ అండ్ ఈ కూలింగ్ కండిషన్ బేస్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ బాడీలో బ్రిటిల్ నేచర్ అనేది చేంజ్ అవుతుందమ్మా. స్లోగా కానీ కూల్ చేసామంటే బాడీ అనేది లో బ్రిటిల్గా ఉంటుంది. అండ్ ఫాస్ట్ కూలింగ్ వల్ల హై బ్రిటిల్నెస్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ వైట్ క్యాస్ట్ ఐరన్ని ఫాస్ట్ కూల్ చేసిన వైట్ క్యాస్ట్ ఐరన్ని కానీ మళ్ళీ రీహీట్ చేసి అండ్ 30 అవర్స్ అలాగే 30 అవర్స్ ఆర్ మోర్ దాన్ 30 అవర్స్ అలాగే రీహీట్ చేసామంటే అగైన్ దట్ విల్ బీ ఆఫ్టర్ దట్ కండిషన్ ఇట్ ఈస్ హ్యావింగ్ అగైన్ 2 స్ట్రక్చర్స్ అమ్మ. 2 స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో వాటికి వచ్చేసరికి ఫాస్ట్ కూల్ చేసినప్పుడు ప్యారలైట్ మ్యాలబుల్ కండిషన్లో ఉంటుంది. అండ్ స్లోగా కానీ కూల్ చేసామంటే
ఫెర్రైట్ మ్యాలబుల్ కండిషన్లో ఉంటుందమ్మా. సో పెర్లైట్ ఈజ్ మోర్ బ్రిటల్ దాన్ ఫెర్రైట్. ఫెర్రైట్తో పోలిస్తే పెర్లైట్ అనేది ఎక్కువ బ్రిటిల్నెస్గా ఉంటుంది అండ్ హార్డ్నెస్ ఈజ్ మోర్ ఎట్ పెర్లైట్ కండిషన్లో హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ ది మైక్రో స్ట్రక్చర్ కండిషన్. సో ఇక్కడ మనం కానీ చూసామంటే డిఫరెంట్ రీజియన్స్లో మైక్రో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఐరన్ కార్బన్ ఫేజ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఎట్ 1539 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేసరికి అది కంప్లీట్గా లిక్విడ్ రీజియన్లో ఉంటుందమ్మా. అండ్ అది 1500 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేసరికి ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఆస్టినైట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సో సేమ్గా ఆస్టినైట్గానే క్రియేట్ అవుతుంది. బట్ ఎట్ 700 అండ్ సంథింగ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్కి రాగానే అది పెర్లైట్గా ఫామ్ అవుతుంది. అంటే ఫెర్రైట్ ప్లస్ పెర్లైట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బిలో దట్ 700 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి వచ్చేసరికి అది పెర్రైట్గా ఫామ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు కాంపోజిషన్ అమ్మా. సో కాంపోజిషన్కి వచ్చేసరికి ఇనిషియల్ స్టేట్లో అది ఫస్ట్ ఉండే ఫిగర్ అనేది ఇట్ ఈజ్ నోన్ యాజ్ పెర్లైట్ అమ్మా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 723 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నియర్లీ 2.6 or 7% ఆఫ్ కార్బన్ కంటెంట్ దగ్గర ఇట్ ఈజ్ హ్యావింగ్ పెర్లైట్ ప్లస్ సెమెంటైట్ అమ్మ. డార్క్ నేచర్ ఉంటే దట్ ఈజ్ సెమెంటైట్ అంటున్నాం అండ్ లైన్స్ ఉంటే పెర్లైట్ అన్నాం కాబట్టి ఇక్కడ మిక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే మ్యాక్సిమం కార్బన్ కంటెంట్ దగ్గర ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెమెంటైట్గా యాక్ట్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి వేరియస్ మైక్రో స్ట్రక్చర్స్ ఆఫ్ ఐరన్ కార్బన్ అల్లాయికి వచ్చేసరికి డిఫరెంట్ మైక్రో స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిల్లో ఫెర్రైట్ ఈజ్ ఏ ప్రైమరీ సాలిడ్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ ది ఆల్ఫా ఐరన్ హ్యావింగ్ బ్రేసి స్ట్రక్చర్ అమ్మ. సో ఫెర్రైట్ అంటే ఇక్కడ కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ లెస్ కార్బన్ కంటెంట్ అండ్ కంప్లీట్గా కూల్ చేస్తే వి విల్ గెట్ నియర్లీ రూమ్ టెంపరేచర్ దగ్గర కూల్ చేస్తే ఫెర్రైట్ అనేది ఫామ్ అవుతుంది. అదే ప్రైమరీ సాలిడ్ సొల్యూషన్. అండ్ ఇక్కడ ఇండస్ట్రియల్ సాలిడ్ సొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్ లోపల కార్బన్ అనేది అక్కడక్కడ డాట్స్ లాగా క్రియేట్ అవుతుందమ్మా. దాన్ని ఇండస్ట్రియల్ సాలిడ్ సొల్యూషన్ అంటారు. అండ్ ఇక్కడ మ్యాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్ ఈజ్ 0.025% అమ్మ. అంటే 0.1% కూడా కాదు, వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఇన్ ఐరన్. అండ్ ఎట్ 723 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫెర్రైట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర సాల్యుబుల్ అవుతుందమ్మా. అండ్ ఫెర్రైట్ ఈజ్ సాఫ్ట్, డక్టైల్ అండ్ హైలీ మ్యాగ్నెటిక్ అమ్మ. సో ఈ ఫెర్రైట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, డక్టైల్గా ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కార్బన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే బాడీ అనేది బ్రిటిల్గా అండ్ హార్డ్గా తయారవుతుందమ్మా. అండ్ ఇది ఎక్స్టెన్సివ్ కోర్లు వర్కింగ్ కోసం యూజ్ చేయొచ్చమ్మా. సో ఇక్కడ ఫెర్రైట్ మనం ఇమేజ్ కానీ చూస్తే ఫెర్రైట్ మైక్రో స్ట్రక్చర్ అమ్మా ఇది. నెక్స్ట్ ఆస్టినైట్. సో ఆస్టినైట్లో ప్రైమరీ సాలిడ్ సొల్యూషన్ అనేది బేస్డ్ ఆన్ ది గామా ఐరన్ హ్యావింగ్ ఎఫ్సిసి స్ట్రక్చర్లో గామా ఐరన్ని బేస్ చేసుకుని ఆస్టినైట్ అనేది ప్రైమరీగా సాలిడ్ సొల్యూషన్లో క్రియేట్ అవుతుంది. అండ్ ఇది ఇండస్ట్రియల్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్ లోపల కార్బన్ అనేది అక్కడక్కడ డాట్స్గా కానీ క్రియేట్ అయితే అది ఇండస్ట్రియల్ సాలిడ్ సొల్యూషన్ అంటారు. అండ్ ఇది నాన్ మ్యాగ్నెటిక్ నేచర్లో ఉంటుందమ్మా, అంటే పారామ్యాగ్నెటిక్ మెటీరియల్. అండ్ ఆస్టినైట్ హ్యాస్ a greater electrical resistance and coefficient of expansion than ferrite. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది ఫెరైట్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుందమ్మా, చూపిస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫిగర్, దిస్ ఈజ్ ది మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ ది ఆస్టినైట్ అమ్మ. గామా ఐరన్ లోపల ఆస్టినైట్ మైక్రో స్ట్రక్చర్. నెక్స్ట్ సెమెంటైట్, తర్వాత రీజియన్ సెమెంటైట్ అమ్మ. ఇది కార్బైడ్ ఆఫ్ ఐరన్. సో సెమెంటైట్కి వచ్చేసరికి ఐరన్ కంటెంట్ అనేది కార్బైడ్ కంటెంట్ అనేది ఐరన్ లోపల ఎక్కువగా ఉంటే అది సెమెంటైట్ అవుతుంది. అండ్ ఇది హార్డ్గా, బ్రిటిల్గా అండ్ ఇంటర్ మెటాలిక్ కాంపౌండ్ ఆఫ్ ఐరన్ విత్ 6.69% ఆఫ్ కార్బన్. సో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ యూజ్ చేస్తే హార్డ్గా, బ్రిటిల్గా తయారవుతుందమ్మా. అండ్ ఇది బిలీవ్డ్ బీ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సెమెంటైట్ ప్రెజెంట్ అవ్వడం వల్ల ఈ
కాంపోజిషన్లో పార్ట్ అనేది హార్డ్గా అండ్ బ్రిటిల్గా ఉంటుందమ్మా. అండ్ మ్యాగ్నెటిక్, ఇట్ ఈస్ మ్యాగ్నెటిక్ బిలో 250°C. సో సేమ్ కాంపోజిషన్ అనేది 250°C కన్నా టెంపరేచర్ని కానీ రెడ్యూస్ చేసామంటే వీ విల్ గెట్ ఇట్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ కండిషన్లో ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ పెర్లైట్. సో ఇది ఈజ్ ది మిక్చర్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సెమెంటైట్. ఫెర్రైట్ని అండ్ సెమెంటైట్ని కానీ మిక్స్ చేస్తే వీ విల్ గెట్ పెర్లైట్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అండ్ 87.5% ఆఫ్ ఫెర్రైట్ అండ్ 12.5% ఆఫ్ సెమెంటైట్ కానీ మిక్స్ చేస్తే వీ విల్ గెట్ పెర్లైట్. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఆస్టనైట్ డీకంపోజెస్ డ్యూరింగ్ కూలింగ్. సో ఆస్టనైట్ అనేది కూలింగ్ పొజిషన్లో డీకంపోజ్ అయితే మనకి పెర్లైట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ 0.8% ఆఫ్ కార్బన్ అనేది ఉంటుందమ్మా. దీంట్లో 0.8% ఆఫ్ కార్బన్గా ఉంటుంది. అండ్ ఇది ఆల్టర్నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సెమెంటైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫెర్రైట్ అండ్ సెమెంటైట్ లేయర్స్గా ఫామ్ అవుతుందమ్మా. సన్నటి లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం మైక్రో స్ట్రక్చర్ కానీ చూసామంటే ఇక్కడ వీ హ్యావ్ స్మాల్ లేయర్స్గా ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది లేయర్స్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సెమెంటైట్ లేయర్స్. And the name derives from its lustrous appearance when viewed in the white light under a microstructure. సో ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మైక్రోస్కోప్లో వైట్ లైట్ కింద కానీ ప్లేస్ చేస్తే వీ విల్ వ్యూ దిస్ మైక్రోస్ట్రక్చర్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ పెర్లైట్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి బిట్వీన్ ఫెర్రైట్ అండ్ సెమెంటైట్, అంటే ఇది ఫెర్రైట్కి సెమెంటైట్కి మిడిల్లో ఉండే ప్రాపర్టీస్కే ప్రొడ్యూస్ అయి ఉంటుందమ్మా. సో జనరల్గా ఫెర్రైట్ అంటే సాఫ్ట్ అండ్ డక్టైల్ మెటీరియల్ అండ్ సెమెంటైట్ అంటే హార్డ్ అండ్ బ్రిటిల్ మెటీరియల్ అమ్మా. ఇవి రెండింటికి మధ్యలో రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇది రిలేటివ్లీ స్ట్రాంగ్, హార్డ్ అండ్ డక్టైల్, ఈ 3 కండిషన్స్ అనేవి ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ లెడబరైట్. సో ఇది ఎటిక్టిక్ మిక్చర్ ఆఫ్ ఆస్టనైట్ అండ్ సెమెంటైట్ని కానీ మిక్స్ చేస్తే వీ విల్ గెట్ దిస్ ఆస్టనైట్ అండ్ సెమెంటైట్ని మిక్స్ చేస్తే ఫామ్ అయ్యే కంపోజిషన్ ఈస్ నథింగ్ బట్ లెడబరైట్ అమ్మ. సో మనకి ఫెర్రైట్ అండ్ ఆస్టనైట్ పెర్లైట్ ఫామ్ అవుతున్నట్టు సెమెంటైట్ అండ్ ఫెర్రైట్ని ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ అలాగే ఆస్టనైట్ అండ్ సెమెంటైట్ని ప్రొడ్యూస్ చేస్తే లెడబరైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కంటైనింగ్ 4.3% ఆఫ్ కార్బన్ అనేది 4.3% అనేది ఉంటుందమ్మా ఇందులో. ఇది ప్యూర్ ఐరన్ కార్బన్ అల్లాయ్, ఇది కంప్లీట్గా ఐరన్ కార్బన్ అల్లాయ్ అంటారు. అండ్ ఇది నియర్లీ 1140°C దగ్గర ప్రొడ్యూస్ అవుతుందమ్మా. 1140°C దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ అల్లాయ్స్ మెటీరియల్స్ బీయింగ్ అలాంగ్ టు దిస్ రేంజ్ ఆఫ్ అల్లాయ్స్. సో చాలా ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఈ రేంజ్ కిందకే వస్తాయమ్మా, లెడబరైట్ కిందకే వస్తాయి. అండ్ పిగ్ ఐరన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ మెటీరియల్ ఇస్ లెడబరైట్. సో పిగ్ ఐరన్ అనేది లెడబరైట్ కాంపోజిషన్ ఆర్ రియాక్షన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. దిస్ ఈజ్ ది మైక్రో స్ట్రక్చర్. ఇది మిక్చర్ ఆఫ్ ఆస్టనైట్ అండ్ సెమెంటైట్ ఎట్ 4.3% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటే దాన్ని లెడబరైట్ అంటారు. అండ్ దీస్ ఆర్ ది 2 ఇమేజెస్ అమ్మా, డిఫరెంట్ కలర్ కాంపోజిషన్స్ తోటి ఇమేజెస్. అండ్ మార్టిన్సైట్ అమ్మ, ఇది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్. సో కార్బన్ ఆల్ఫా ఐరన్లో సూపర్ సాచురేటెడ్ రీజియన్లో కానీ క్రియేట్ అయితే దాన్ని మార్టిన్సైట్ అంటారు. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ స్టీల్ ఈజ్ వెరీ ర్యాపిడ్లీ కూల్డ్ ఫ్రమ్ ఆస్టనైట్ స్టేట్లో స్టీల్ అంటే బిలో 2.06% ఆఫ్ కార్బన్ పొజిషన్లో ఆస్టనైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యాపిడ్గా కానీ కూల్ చేసామంటే వీ కెన్ ప్రొడ్యూస్ మార్టిన్సైట్ అమ్మ. It exhibits characteristics a circular or needle like structure అమ్మ. సో ఇది నీడిల్ లైక్ స్ట్రక్చర్లో ఆర్ ఇర్రెగ్యులర్ షేప్ అంటే సర్కిల్ కాకుండా ఉండే స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇది హార్డ్గా, బ్రిటిల్గా అండ్ లో డక్టైల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయమ్మా. అండ్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ స్పెసిఫిక్ వాల్యూమ్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ మార్టిన్సైట్ ఫ్రమ్ ఆస్టనైట్ నుంచి మార్టిన్సైట్కి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. యాజ్ ఎ రిజల్ట్ ఇంటర్నల్ స్ట్రెసెస్ ఆర్ సెటప్ ఇన్ ద మెటీరియల్స్
సో ఈ ఇలా ఫామ్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయమ్మా ఆ మెటీరియల్లో. సో స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మైన్యూట్ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మార్టెన్సైట్ స్టేట్లో ఉన్నప్పుడు మైన్యూట్ క్రాక్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయమ్మా. అండ్ టూర్సైట్, సో ట్రోసైట్. సో ట్రూసైట్ అంటే ఇది మిక్చర్ ఆఫ్ రేడియల్ లామిలా ఆఫ్ ఫెర్రైట్ అండ్ సెమెంటైట్. ఫెర్రైట్ని అండ్ సెమెంటైట్ని మిక్స్ చేస్తే వచ్చే ఫామే ట్రూసైట్ అమ్మ. అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ప్యారలైట్ ఓన్లీ ఇన్ ద డిగ్రీ ఆఫ్ ఫిట్నెస్. సో ఇది ప్యారలైట్తో కంపేర్ చేస్తే స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం ప్యారలైట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సెమెంటైట్ అని చెప్పాం. సో అలాగే ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ దట్ ఓన్లీ. అండ్ ఇట్ ఈజ్ యాజ్ ఏ ట్రూసైట్ ప్యారలైట్ అని కూడా అంటారమ్మా. అండ్ ఇది మైక్రోస్ట్రక్చర్కి వచ్చేసరికి ఫెర్రైట్ అండ్ ఫైన్లీ డివైడెడ్ సెమెంటైట్. సో ఇది ఫెర్రైట్ అండ్ సెమెంటైట్గా డివైడ్ అయి ఉంటుంది. అండ్ ప్రొడ్యూసింగ్ ఆన్ టెంపరింగ్ మార్టెన్సైట్ బిలో 450 degrees సెంటిగ్రేడ్. 450 degrees సెంటిగ్రేడ్ దగ్గర టెంపరింగ్ అంటే టెంపరేచర్ని కానీ రెడ్యూస్ చేసామంటే వీ విల్ గెట్ దిస్ ట్రూసైట్ అమ్మ. అండ్ ఇది డీకంపోజిషన్ ఆఫ్ ఆస్టనేట్ వెన్ కూల్డ్ ఎట్ రేట్ స్లోవర్ దాన్ దట్ మార్టెన్సైట్ స్ట్రక్చర్ అమ్మ. మార్టెన్సైట్ స్ట్రక్చర్ కన్నా కూడా ఆస్టనైట్ని స్లోగా కానీ కూల్ చేస్తే స్లో రేట్ ఆఫ్ కూలింగ్ అనేది జరిగితే అండ్ ఫాస్టర్ దాన్ సార్బైట్ కన్నా ఫాస్ట్గా అండ్ మార్టెన్సైట్ కన్నా స్లోగా కానీ కూల్ చేస్తే వి విల్ గెట్ దిట్ ట్రూసైట్ అమ్మ. అండ్ ఇది హార్డ్నెస్ అనేది ఇంటర్మీడియట్ బిట్వీన్ మార్టెన్సైట్ అండ్ సార్బైట్కి అండ్ మార్టెన్సైట్కి మధ్యలో హార్డ్నెస్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అంటే మార్టెన్సైట్ కన్నా ఎక్కువగా ఉండదు అండ్ సార్బైట్ కన్నా తక్కువగా హార్డ్నెస్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. ఇన్ బిట్వీన్ దట్ రోడ్ we will get that microstructure amma. And this is nothing but sorbite amma. So sorbite ante microstructure consisting ferrite and finely divided cementite amma. So finely divided cementite particles ni and ferrite ni microstructure ni gaani combine cheste we will get sorbite at tempering amma. So tempering anedi above 450 degrees centigrade దగ్గర గాని చేస్తే sorbite అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీన్ని sorbite perlite అంటారు. సో జనరల్గా ఫెర్రైట్ అండ్ సెమెంటైట్ కాంబినేషన్ని పెర్లైట్ అంటారు. కాబట్టి ఇలా ఫామ్ అయ్యేదాన్ని టెంపరింగ్ అనేది అబవ్ 450 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫామ్ అయ్యేదాన్ని నోన్ యాజ్ సార్బైట్ పెర్లైట్ అంటారమ్మా. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ది డీకంపోజిషన్ ఆఫ్ ఆస్టనైట్ వెన్ కూల్డ్ ఎట్ rate slower than that which will ప్రొడ్యూస్ ఏ ప్యారలైట్ స్ట్రక్చర్. ప్యారలైట్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అయ్యేదానికన్నా కూడా తక్కువ రేట్ తోటి కానీ కూల్ చేసామంటే వీ విల్ గెట్ దిట్ సోర్బైట్ అమ్మా. దిస్ ఈజ్ ది మైక్రో స్ట్రక్చర్. అండ్ సోర్బైట్ స్టీల్ ఈజ్ స్లైట్లీ లెస్ డక్టైల్ దాన్ ప్యారలైట్ స్టీల్. ప్యారలైట్ స్టీల్తో కంపేర్ చేస్తే సోర్బైట్ స్టీల్ అనేది తక్కువ డక్టిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇది టెన్సైల్ నేచర్ అండ్ ఈల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా సోర్బైట్ స్టీల్కి. అండ్ ఆల్ ది ప్యారలైట్ ట్రూసైట్ అండ్ సార్బైట్ ఆర్ ఫెర్రైట్ సెమెంటైట్ మిక్చర్స్ హ్యావింగ్ లామిలార్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అనేది లామిలార్గా ఉంటూ ఈ టూ కాంబినేషన్స్లోనే ఫెర్రైట్ ఆర్ పెర్లైట్ ట్రూసైట్ సార్బైట్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ దే ఆర్ డిస్టింగ్విష్డ్ బై దేర్ డిగ్రీ ఆఫ్ డిస్పర్షన్. అంటే మన టెంపరేచర్ రేంజ్ని బేస్ చేసుకుని ఇవి 3 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయమ్మా. అండ్ ఇది కోర్స్ ప్యారలైట్. సో ఈ ప్యారలైట్ హ్యాస్ coarse perlite and trusite has fine perlite and sorbite has medium perlite అమ్మా. సో ఇక్కడ ట్రూసైట్కి వచ్చేసరికి ప్యారలైట్ అనేది ఫైన్గా ఉంటుంది అండ్ సోర్బైట్లో మీడియం ప్యారలైట్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ బైనైట్. సో ఇది డీకంపోజిషన్ ప్రోడక్ట్ ఆఫ్ ఆస్టనైట్ కన్సిస్టింగ్ ఆఫ్ an aggregate of ferrite and carbide అమ్మా. ఆస్టనైట్కి ఫెర్రైట్ అండ్ కార్బనేట్ అగ్రిగేట్ కానీ చేస్తే వీ విల్ గెట్ బయోనైట్ అంటే. అండ్ ఇది ప్యారలైట్ హై టెంపరేచర్ అమ్మా. సో దిస్ ఈజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్యారలైట్ హయ్యర్ టెంపరేచర్. సో హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ ప్యారలైట్ని బయోనైట్ అంటారు. అంటే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర కానీ ఫామ్ అయితే వీటిని అప్పర్ బయోనైట్ అంటారమ్మా. అండ్ దిస్ ఈజ్ ది మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ బయోనైట్.
అండ్ లోయర్ బైనైట్ అంటే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర ఉంటే వాటిని అప్పర్ బైనైట్ అంటారు. అండ్ లోయర్ బైనైట్ ప్రొవైడ్స్ హై మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ కాంపోనెంట్స్ ఆఫ్ మెషిన్ అండ్ స్ట్రక్చర్స్. సో లోయర్ బైనైట్ మెటీరియల్ స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వీటిని జనరల్గా ఆ మెషినింగ్ పర్పస్ కోసం అండ్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామమ్మా. ఎందుకంటే ఈ లోయర్ బైనైట్ మెటీరియల్స్ ఆర్ హ్యావింగ్ హై మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయమ్మా. అండ్ ఇది హార్డ్నెస్, బైనైట్ హ్యాస్ హార్డ్నెస్ బిట్వీన్ ది హార్డ్నెస్ ఆఫ్ ప్యారలైట్ అండ్ మార్టిన్సైట్కి అండ్ ప్యారలైట్కి మధ్య రేంజ్లో హార్డ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మార్టిన్సైట్ కన్నా ఎక్కువ కాకుండా ప్యారలైట్ కన్నా తక్కువ కాకుండా క్రియేట్ అవుతుందమ్మా. అండ్ దీస్ ఆర్ అబౌట్ ది మైక్రో స్ట్రక్చర్స్ అమ్మ. ఎవ్రీ మైక్రో స్ట్రక్చర్ యూ హ్యావ్ టు డ్రా ఫిగర్ని డ్రా చేసుకోవాలి. నేను ఇవన్నీ కూడా మీకు PDF ఫార్మేట్లో మెటీరియల్ అనేది ఇస్తాను. అండ్ అలాంటప్పుడు మీరు యూ హ్యావ్ టు డ్రా దట్ మెటీరియల్.